ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. అలా మొదలైంది. తర్వాత దెర్ వాస్ దిస్ మూవీ కాల్డ్ జబర్దస్త్. Yeah. ఇప్పుడు దాని మీద ఒక షో కూడా నడుస్తుంది. అవును. వి కాంట్ ఈవెన్ సీ మూవీ ఎనీవేర్. ఒక ఓటీటీలో Yeah. లేదు, ఒక Yeah. యూట్యూబ్ లో లేదు. Yeah. అండ్ ఇట్ వాస్ ఏ అటర్ ఫ్లాప్ మూవీ Yes. అని చెప్పొచ్చు అనుకుంటాను. Yeah, no. ముసుగులో గుద్దులాటేది కదా. It was a flop. Yeah. అలా మొదలైంది. వాస్ ఏ మాసివ్ హిట్. అందరికి చాలా నచ్చింది. దట్ వాస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్. వెంటనే అలా ఒక సెట్ బ్యాక్ పడ్డం ఎలా అనిపించింది మీకు? అండ్ అక్కడి నుంచి మళ్ళీ ఎలా కంబ్యాక్ ఇచ్చారు? ఇట్స్ రియాలిటీ చెక్ అనేది ఒకటి బిగినింగ్లోనే దొరకడం చాలా మంచి పని అయిందండి. అంటే భయపడుతూ ఏ పని చేయకూడదండి లైఫ్లో అనేది అప్పుడు అర్థమైంది నాకు. నువ్వు యాక్చువల్గా నేను చేయాల్సిన కథ కళ్యాణ వైభోగమే, ఓకే. కానీ నువ్వు ఇది చేస్తే ఫ్లాప్ అవుద్ది, ఇది ఆడదు, ఇది చేయాలని భయపెట్టి చేయించారు నాతోటి. అది నేను చేసిన మిస్టేక్. ఐ షుడ్ హ్యావ్ సెడ్ నో, ఐ వోంట్ డూ ఇట్. నాకు కొడతా ఉంది ఏదో ఒకటి, కానీ మేబీ ఆ ధైర్యం లేదేమో. 6 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన సక్సెస్ ఎక్కడ పోద్దో అన్న భయంతో చేసిన సినిమా. సో భయపడి ఏది చేయకూడదండి. అంటే హిట్స్ ఫ్లాప్స్ వస్తాయండి, కానీ తప్పులు ఇంకొకళ్ళు చెప్పినందుకు మనం తప్పు చేయకూడదు. మనం తప్పు చేస్తే పర్లేదు, అట్లీస్ట్ రెస్పాన్సిబిలిటీస్ అవర్స్. సో ఒకరు చెప్పినప్పుడు మనం చేసామంటే అంతే. దాన్ని మళ్ళీ తీసుకోవడం కష్టం. యా, సో ఇన్ వన్ వే ఇట్ వాస్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అండి. ఎందుకంటే అది ఎర్లీగా జరిగింది నా కెరియర్లో. సో నో ప్రాబ్లం. ఐ నో దట్ నేను కింద పడితే మళ్ళీ లేగలను అనేది నమ్మకం వచ్చింది నాకు. కళ్యాణ వైభవంతో మళ్ళీ లేచాను. దట్ వాజ్ ఏ ఫ్యామిలీ హిట్ అగైన్. యా. ఫ్యామిలీ మీద బాగా ఫోకస్ చేస్తారు, ఫ్యామిలీ రిలేషన్స్ మీద అని చెప్పేసి మీకు ఒక మంచి పేరుంది. ఈ మా ఇంటి బంగారంలో ఎస్పెషల్లీ ఆ యాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే స్విచ్ లాగా అనిపించడం, తీసుకోలేకపోయారు కొంతమంది అనే ఒక మాట కూడా వినిపిస్తుంది కదా. అది మరి నేను అదే అంటున్నానండి, మెజారిటీ పీపుల్కి అండ్ నేను రీసెంట్గా కొంతమంది బామ్మలతో వీళ్ళతో కూడా మాట్లాడాను. సో వాళ్ళు మాకు ఓ బేబీ కంటే ఇదే నచ్చిందంటే ఏం నచ్చిందని అడిగితే యాక్షన్ నచ్చింది అన్నారు. సో ఇలాగా ఉన్నారు, అలాగా ఉన్నారు, బట్ దేర్ ఆర్ 2 షేడ్స్ ఇన్ ద క్యారెక్టర్. ఏ కథ అయినా మీరు ఆ కథకు నిజాయితీ చేయాలి. సో ఈ కథలో అది కావాలి, ఆ ఎలిమెంట్స్ కావాలి. సో పెట్టాము. నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. యువర్ ఇంటూ పొలిటికల్ సైన్సెస్ కదా, అంటే మీ ఎడ్యుకేషన్ అంతా అటు సైడ్ ఉన్నది. వాట్ మేడ్ యూ టు చూస్ డైరెక్షన్? ఇట్ వాస్ జస్ట్ యాక్సిడెంటల్ అండి. నాకు అసలు తెలీదు. ఐ వాస్ థింకింగ్ ఆఫ్ రైటింగ్ సివిల్స్, బట్ అట్ వన్ పాయింట్ ఐఎమ్ నాట్ సూటెడ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ అని అనిపించింది నాకు. ఏం చేయాలనుకున్నప్పుడు ఐ సు రైట్ క్వైట్ వెల్. సో అడ్వర్టైజింగ్లోకి దిగుదామని అనుకునే టైంకి సంబడీ సజెస్టెడ్ దట్ కున్నం గంగరాజ్ గారు ఇట్లా సినిమా చేస్తున్నారంటే నాకు తెలియని కూడా తెలీదు. ఏడీస్ ఏం చేస్తారు, ఇట్లా వచ్చాను అంతే. కృష్ణవంశీ గారి దగ్గర మొదలయ్యి ఈ రోజు వరకు. అండ్ అగైన్ మీ ఫ్యామిలీ సపోర్ట్ బాగుండేదా అండి మీకు? యా, మై మదర్ ఆల్వేస్ సపోర్టెడ్ మీ టు గో ఎనీవేర్, టు డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, సో అగైన్ కమింగ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం, దేర్ వర్ దిస్ సీన్స్. అంటే సమంత గారిని చూసిన ప్రతిసారి మనం కూడా అలా ఉంటే బాగుంటుంది, మనం కూడా అలా చేస్తే బాగుంటుంది. వంట రాని వాళ్ళు ఉంటారు, యాక్షన్ పార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరిని మేనేజ్ చేయడం అనేది, అంటే మళ్ళీ ఇటువైపు శ్రీముఖి గారిని చూస్తే ప్యూర్ ఒక తెలుగు ఇంటి కోడల్లాగా అనిపిస్తుంది. ఈ క్యారెక్టర్స్ని ఇట్లా షిఫ్ట్ అవుతా ఉన్నప్పుడు ఎలా ఉండింది మీకు వైల్ యువర్ డైరెక్టింగ్ ఇట్? అంటే see, the thing is, Samantha was very clear about the story from the beginning. Okay. She knew what is what. సో స్వర్ణ బాడీ లాంగ్వేజ్ను ఝాన్సీ బాడీ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా స్విచ్ అయిపోయింది తనకి. నడుస్తున్నప్పుడు టక్ మని ఇట్లా హెడ్ ఇట్లా అయిపోయి ఇట్లా మొత్తం అలర్ట్ అయిపోయింది బాడీ లాంగ్వేజ్. ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా చాలా రిలాక్స్డ్గా అవునా అని ఇట్లా ఉండేది. సో దట్ స్విచ్ వాజ్ హ్యాపెనింగ్ ఆల్మోస్ట్ సీమ్లెస్లీ. సో there was no issues there. ఓకే, సో నందిని రెడ్డి గారు ఇప్పుడున్న పర్సన్ కాకుండా మీకు మీ కెరీర్ స్టార్టింగ్లో ఉన్న నందినితో మాట్లాడడానికి ఒక 5 minutes ఛాన్స్ ఇస్తే వాట్ వుడ్ యూ టాక్ విత్ హర్? ఐ విల్ సే భయం లేకుండా డిసిషన్స్ తీసుకో, అండ్ నీకు ఫాలో యువర్ హార్ట్ ఫర్ యువర్ స్టోరీ టెలింగ్. దట్స్ ఆల్. మిగతా నాయిజే. జస్ట్ ఫాలో యువర్ హార్ట్ ఫర్ స్టోరీ టెలింగ్, అండ్ yes, meet some more writers so you can make films faster. యూఆర్ టాకింగ్ అబౌట్ భయం అని ఇప్పుడు చాలాసార్లు చెప్పారు. ఏంటి భయం? దేని గురించి భయం? ఫెయిలియర్ అండి, అంతే. సో ఇప్పుడు మీకు చాలా రోజుల తర్వాత సక్సెస్ వచ్చింది అనుకోండి, అది ఎక్కడ పోతుందా అని ఒక భయం క్రియేట్ అవుతుంది మీకు. 100% క్రియేట్ అవుతుంది. కానీ ఆ భయం మీకు ఉన్నంత సేపు మీరు ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంటుంది. భయం వదిలేసి చూడండి, అసలు చాలా ఫ్రీగా ఉంటారు మీరు.
ఓకే. పోతే పోయింది, ఏమవుతుంది అనుకుంటారు. అంతకంటే ఏమవుతుందండి? ఒక హిట్ చూసాం, ఒక ఫ్లాప్ చూసాం, అంతకంటే ఏమవుతుంది లైఫ్లో? స్టార్టింగ్ లో అలా చూడలేకపోయారు, అది ఫ్లాప్ వస్తే వస్తే ఏంటి, అండ్ అలా మొదలైంది వాజ్ అ హ్యూజ్ సక్సెస్. సో సడన్గా ఇది అవునా నిజమా అట్లా 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 అందరూ అడ్వైస్ ఇవ్వడం మొదలు పెడతారు. అంత నాయిస్లో షట్అవుట్ చేసుకొని మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకొని చేయడం అనేది చాలా పెద్ద టాస్క్. మేల్ డైరెక్టర్స్కి ఎస్పెషల్లీ ఒకసారి ఫెయిల్ అయితే దిల్ గెట్ ఏ సెకండ్ ఛాన్స్ ఫర్ షూర్, డెఫినెట్లీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఫీమేల్ డైరెక్టర్స్కి ఏమైనా ఒక్కసారి ఫెయిల్ అయితే రెండోసారి ఛాన్స్ రావడం కష్టంగా ఉండిందా? ఇట్ ఈస్ హార్డర్ అండి, డెఫినెట్లీ. అంటే ఎవరికైనా, ఏ డైరెక్టర్ మేల్ అయినా ఫీమేల్ అయినా, మీరు ఫ్లాప్ వస్తే మళ్ళీ చేయడం అనేది కష్టమే. బట్ ఎందుకో నాకు ఇప్పటికీ అనిపిస్తుంది విమెన్ డైరెక్టర్స్ మీద కొంచెం డౌట్ ఎక్కువ ఉంటుంది. సమంత గారు నాకు ఓబేబీ చేసేటప్పుడు చెప్పారు ఒక మాట, నాకు ఇప్పటికీ బాగా గుర్తు. షీ సెడ్, రిమెంబర్ దిస్, ఆల్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు వర్క్ ట్వైస్ as హార్డ్ ఫర్ హాఫ్ ద క్రెడిట్ అన్నారు. ఆల్ యువర్ లైఫ్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ ట్వైస్ as హార్డ్. నేను డబుల్ కష్టపడితే నాకు దాంట్లో సగం క్రెడిట్ వస్తుందని చెప్పారు. ఇది నీ నిజం, నువ్వు అది ఎక్సెప్ట్ చేసి వర్క్ చేసుకో అన్నారు. ఓకే. అండ్ దట్స్ ట్రూ. సో స్టిల్ లేడీ డైరెక్టర్ అంటే ఇప్పటికి కూడా ఐ నో సమ్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్స్, ఐ నో లాట్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్, బట్ ఐ నో దే హ్యావ్ వన్ ఒక 5-10% డౌట్ ఉంటుంది. ఓకే. ఉంటుంది ఇప్పుడు. ఇఫ్ సేమ్ సక్సెస్ ఇస్ డెలివర్డ్ బై అ మ్యాన్, ఐ నో లైక్ how many films he will sign like this. So yeah, that's okay. I don't mind it. It is what it is. అంటే ఇది ఉండాలా ఉండకూడదా ఇంకా ఆ డిస్కషన్లోకి వెళ్ళను, ఎందుకంటే నేను కంట్రోల్ చేయలేనివి నాకెందుకు. మీకు అంత బెనుకు భయము అంత డౌట్ ఉంటే ఆ ఇండస్ట్రీలో ఉండకూడదు. సో నేను ఉన్నాను, ఇప్పుడు ఇది గ్రౌండ్ రియాలిటీ, ఇప్పుడు చేస్తావా లేదా అంతే. నాకు ఇట్స్ నాట్ సమ్ అబ్బా ఇట్లా ఎందుకు అదంతా లేదు నాకు. ఇది రియాలిటీ అనేది ముందు నేను ఎక్సెప్ట్ చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. అంటే మహిళా దర్శకురాలు అని చెప్పుకోవడం కంటే నేను కూడా ఒక దర్శకురాలు అని చెప్పుకోవడానికి పోరాటం చేయాల్సి వచ్చిందంటారా? చేయాల్సి వచ్చింది కదండి. ఇప్పుడు నా ఫస్ట్ సినిమాకి కనుక నేను కనుక హిట్ డెలివర్ చేయకపోతే, యాజ్ బిగ్ హిట్ డెలివర్ చేయకపోతే, సెకండ్ సినిమా ఎప్పుడు వచ్చేది కూడా నాకు తెలియదు. అలా మొదలైంది కనుక ఫ్లాప్ అయిపోతే ఇట్స్ వెరీ వెరీ హార్డ్. ఇప్పుడు కూడా ఇట్స్ నౌ 15 years since I have come. Please count and see how many women directors are there right now in the Telugu film industry. I'm very happy. Manasa Sharmaki recently hit వచ్చింది. Next Pooja is doing a film, big film చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ is backing. I'm hoping the film is a success for her. So అట్లా వాళ్ళకి సక్సెస్ వస్తే నెక్స్ట్ ఒక అవకాశం దొరుకుతుంది. లేదు అంటే మళ్ళీ 10 అడుగులు వెనకే. అది మాత్రం ఫిక్స్. 10 అడుగులు వెనక్కి 100%. ఓకే. నిన్న నందిని రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాను ఒక ఫ్రెండ్కి చెప్తే తను ఏమన్నారంటే, ఎందుకు మేల్స్లో మంచి టాప్ టైర్ 1లో ఉన్న హీరోస్తో నందిని రెడ్డి గారు ఎందుకు సినిమాలు తీయట్లేదు, ఎప్పుడు తీస్తారు వాళ్ళతో అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు నన్ను. ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి, వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. నాట్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ, బికాస్ నేను వాళ్ళ సినిమాలు అన్నీ చూస్తాను. అది నా మిస్టేక్ అంటే నేను ఇప్పటి వరకు అంత పెద్ద కథ, అంత స్పాన్ ఉన్న కథ రాయలేకపోయాను అంతే. ఇట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు, ఎక్స్పెక్టేషన్ ఉంటారు. చాలామంది డైరెక్టర్లకి హీరో కోసం కథ రాయడం వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పూరి జగన్నాథ్ గారు ఈజ్ వెరీ ఫాస్ట్గా అట్లా 4 రోజుల్లో రాయమంటే రాసేస్తారు. వాళ్ళకి ఆ ఎబిలిటీ ఉంది టు రైట్ అ స్టోరీ టు మ్యాచ్ దయర్ హీరోయిజం. ఓకే. సో నేను ఎప్పుడు ఐ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ స్టోరీ బీయింగ్ ద హీరో. సో ఎస్, సమ్డే డెఫినెట్లీ నాకు అలాంటి ఒక హీరోకు చేయగలిగే అవకాశం వస్తే చేస్తాను. బట్ టిపికలీ చెప్తాను మీకు స్టెప్స్ ఎలా జరుగుతాయంటే, మీరు ఫస్ట్ ఒక చిన్న సినిమాతోటి ఒక పెద్ద హిట్ కొట్టాలి. ఆ తర్వాత నెక్స్ట్ రేంజ్ హీరోతోటి మళ్ళీ ఒక హిట్ కొట్టాలి. అక్కడి నుంచి మీరు ఒక కథ పెట్టుకొని వెళ్ళి ఒక పెద్ద హీరోకి చెప్పి ఆ టైంకి ఆయనకి అది అనిపిస్తే ఆర్ హీ డెంట్ గెట్ అ బెటర్ ఆఫర్, అప్పుడు సో ఇవన్నీ స్లాట్స్ కరెక్ట్గా కుదిరితే మీరు అక్కడికి ల్యాండ్ అవుతారు. ఓకే. బట్ మీరు చెప్పినట్టు స్టోరీయే హీరోగా ఉండడం ఈజ్ కరెక్ట్ ప్రాసెస్ కాదా? హీరో కోసం స్టోరీ రాయడం కంటే స్టోరీ హీరోగా ఉండడం. ఇప్పుడు మా ఇంటి బంగారం దేర్ ఇస్ నో రైట్ అండ్ రాంగ్ ప్రాసెస్ అండి. రైట్ అండ్ రాంగ్ ప్రాసెస్ అనేది లేదు. సినిమా ఆడిందంటే అది రైట్ ప్రాసెస్, ఆడలేదంటే రాంగ్ ప్రాసెస్ అంతే.